ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం, ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారు అందరూ. మార్నింగ్ లేస్తున్నారా? దగ్గరకు వచ్చేసాం. 8 days, 1 week అండి. ఇంకంతే. అక్టోబర్ 17 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో. గురువారం అద్భుతంగా 12 నీటి బుగ్గలు, 12 దంపల ఆశీర్వాదం ఆత్మీకంగా, అభిషేకంగా, ఆరోగ్యపరంగా మనం పొందబోతున్నాం ఆర్థికంగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాలు పొందుటకు ఇంకా ఈ వీక్ అంతా చక్కటి ప్రార్థనలు జరుగుతున్నాయి. శక్తి కలిగిన ఆరాధనలు, ప్రార్థనలు మీరు ఎవ్వరు మిస్ అవ్వకుండా రండి. 1 week అన్నా లాస్ట్ వీక్ పాలు పొంది దేవుల్లో బలంగా గడిపి వెళ్ళొచ్చు. ఉదయం ఎంతమంది 5 to 6 ప్రేయర్ వింటున్నారు, వాక్యము, వర్షిప్ అన్నీ మీకోసమే. మనందరం కలిసి ప్రభు రాజ్యం కట్టడానికి, మీరు బలం పొందుటకు. రెండవదిగా, అమ్మ నేను ఇంకా మారు మనసు పొందని వారు మా ఇంట్లో ఉన్నారమ్మా, మా వాళ్ళు ఉన్నారు, నేనున్నాను. యేసు రక్షకుడు దేవుడు, ఆయన నీ కొరకు మరణించి తిరిగి లేచాడు. యేసయ్యను నమ్మితే నీకు పాపక్షమాపణ, పరలోకం, నిత్య జీవం ఉంటుంది. అందుకని దేవుణ్ణి నమ్మటం అంటే ఏదో అప్పులు, ఉద్యోగాలు కాదండి. మన జీవితం పరలోకంలో ఒక చోటు సంపాదించుకోగలుగుతాం ఆయన బిడ్డగా. రెండవది, ఈ లోకంలో కూడా అమ్మ మాకు చాలా కష్టాలు ఉన్నాయి, చాలా భయాలు, బాధలు, అసలు ఎటు చూసిన పోరాటాలు. ఎందుకండి? ఫాస్టింగ్ ప్రేయర్ మనకు విడుదల కోసమే కదా, మన జీవితాలు బాగుపడ్డమే కదా. ఎన్ని పోరాటాలు లేవని నేను చెప్పట్లేదు, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు ఏదో చేయబోతున్నాడు నీకు. ఆయన కృపని, ప్రార్థన వ్యర్థంగా పోదు, పరిస్థితులు మార్చబడతాయి. దిగులు పడకు, ధైర్యంగా ఉండు. ఒకలాంటి భయము, వేదన నేను వెంటాడుతున్నట్టయితే, మనుషులం కదండి, మనిషికి ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు. కానీ ప్రభు నమ్మదగిన వాడు, తీరుస్తాడు. నీ ఇంటిలో శుభకార్యం, నీ ఇంటిలో గొప్ప కార్యం, నీ కుటుంబంలో అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను హెస్కేలు గ్రంథం 29వ అధ్యాయం 21వ వచనం. ఆ దినమందు నేను ఇశ్రాయేలుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడటకు నేను ధైర్యం కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నా నేను వారు తెలుసుకుందరు. దేవుడు ఇశ్రాయేలుల ప్రజలు అంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులను బట్టి శత్రువు వెంటాడుతున్నప్పుడు, శత్రువు వారిని ఎక్కడైనా అండి, ఆ యొక్క ఏ పరిస్థితిలో కూడా వాళ్ళని ఏం చేశాడంటే అక్కడ ప్రొటెక్ట్ చేసి, అక్కడ భద్రపరిచి, అక్కడ ఆశ్రయించి, ఇక్కడ చేసి, అటు ఫరో దగ్గరగా ఎక్కడైనా నిబుకద్నెజరు, ఏ ప్రాంతాల్లోనైనా. అంటే దేవుడు అది మనకిస్తున్న వాగ్దానం. నీ కొమ్ము చిగురింపజేసి, ఇశ్రాయేలు కొమ్ము చిగురింపజేసి, వింటున్నారా? వారికి ధైర్యం కలగజేసి మాట్లాడకు, నేను దేవుడిని అని తెలుసుకునే విధంగా చేస్తా. వింటున్నారా? నీ కొమ్ము, నీ ఆత్మీయ జీవితం, ఆర్థిక విషయాలు ఆయన చిగురింపజేయబోతున్నాడు. నీ జీవితాన్ని చిగురింపజేయబోతున్నాడు. మూడు బారిపోయిందా? ఎండిపోయిందా? దిగజారిపోయిందా? అంత అటు ఇటు అయిపోయిందా? దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నేను తోడై ఉండి, నేను దేవుణ్ణి కదా, నేను నీతో ఉన్నాను తెలుసుకుని, నేను దేవుణ్ణి అని తెలుసుకునే విధంగా, నేనేంటో తెలుసుకోవటానికి. అందుకనే దేవుడు ఏంటో నీ జీవితం ద్వారా దేవుడు బయలుపరచబోతున్నాడు. దేవుని మహిమేంటో ప్రజలు చూడబోతున్నారు, నీ శత్రువులైనా మిత్రులైనా. అట్టి విధంగా దేవుడు కృప చెప్పబోతున్నాడు. అక్కడ ధైర్యంగా ఉండండి. దేవుడు ఈరోజు అంటే నీకు తోడై ఉండి నిన్ను ధైర్యపరిచి నిన్ను చిగురింపజేసేదాను. నీ కొమ్ము చిగుర్చబోతుంది, నీ జీవితం చిగుర్చబోతున్నది. నువ్వు ధైర్యంగా నిలబడబోతున్నావు. నీ దేవుడు నీకు తోడై ఉన్నాడని అందరూ తెలుసుకునే విధంగా ప్రభు చేయబోతాడు. కాబట్టి దేవుడు వాగ్దానం ఎత్తిపట్టండి. నేను నీ దేవుడినై ఉన్నాను అని తెలుసుకున్నట్లుగా ఖచ్చితంగా నేనెవరో తెలియడానికి కార్యాలు చేస్తాడండి ఆయన. మరి మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, మన దేవుడు ఎవరో తెలియద్దా? మన జీవితాల్లో, మన కుటుంబాల్లో తప్పక చేస్తాను. నేను నీతో ఉండి నిన్ను ధైర్యపరిచి చిగురింపజేసేదను. ఆమేన్. నీ కొమ్ము చిగురించే దినాలు రాబోతున్నాయి. ఏ విషయంలో భయపడకండి. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, వాక్యం బాగా చదవండి, పొద్దున సాయంత్రం ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉండండి. రండి బెల్లంపల్లికి. మనం చేసే ప్రతి ప్రేయర్కి ఒక ఆన్సర్ ఉంది. అది 50వ దినం 12 గంపల ఆశీర్వాదం బెల్లంపల్లిలో. కాబట్టి సిద్ధపడదాం. అందరం కలిసి దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు అయ్యా. మా జీవితాల్లో రక్షణ లేని గృహాల రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు, పాపక్షమాపణ, రోగ వ్యాధి బాధతో ఉన్న వారికి స్వస్థత, నిందల్లో ఉన్న వారికి విడుదల, గాయాలతో ఉన్న వారికి విడుదల, బంధకాలు ఉన్న వారికి విడుదల, పోరాటాలు ఉన్న వారికి విడుదల, అబద్ధ మాటలు, అబద్ధ కేసులు, అన్యాయం, అక్రమం వారి మీద కొట్టివేయబడాలి. ఎవరైతే ప్రభావం మోసం చేయాలని వెనక పడుతున్నారు అట్టి వారి చేతుల నుంచి మా ప్రియ బిడ్డలను విడిపించండి. ఇతర దేశంలోనే మా ప్రియులని రక్షించి, వారున్న చోట కాపుదల, భారతదేశాన్ని రక్షించి ప్రియులందరినీ రక్షించండి. క్రైస్తవ సమాజంలో ఒక జీవం, ఒక జాషువా జనరేషన్, ఒక దెబోరా, ఎస్తేర్ సైన్యాలు లేచటకు సహాయం చేయండి. అంతేకాక రివైవల్ లేవాల ప్రభా. నాయన కల్వరి మినిస్ట్రీ మీద కూడా దుష్టుని అణిచి
మా కొమ్ముని చిగురింపజేసి మాకు ధైర్యాన్ని, బలాన్ని మా పరిచర్యకి 50 దినాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం వారి దాంపత్య జీవితాన్ని చిగురింపజేసి వారిని ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి. వారి కుటుంబ జీవితాలను దీవించండి. అంతేకాక బర్త్డే బిడ్డలను దీవిస్తున్నాం. వారు కూడా ఆత్మీకమైన చిగురు, ఆర్థికమైన చిగురు, వారి బ్రతుకంతా దయాకిరీటం ధరింపజేస్తూడే ఉండండి. ఈ వాగ్దానం ఎవరెవరు వింటున్నారు, స్వస్థత లేని వారికి స్వస్థత, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఉద్యోగాలు లేని వారికి జాబ్, వివాహం కాని వారికి వివాహాల విషయంలో, అంతేకాక ప్రభా గర్భం లేదు పిల్లలు అని ఏడుస్తున్న ప్రతి కుటుంబంలో అద్భుతం. ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నా, స్కూల్కి వెళ్తున్న పిల్లలు, కాలేజీకి, ప్రొటెక్షన్, భద్రత మా అందరికీ నీ తోడు, శత్రువుని అణిచి మా దేశంలో నీ కార్యం జరిగించి అయా క్రైస్తవ సమాజాన్ని భద్రత దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మీ అందరి కోసం దేవుడు చక్కటి వాగ్దానాలు ఇస్తున్నప్పుడు మీరు పట్టుకొని ప్రార్థన చేయండి. 50 దినాలు, ఇంకా 8 రోజులు మాత్రమే ఉందండి. దేవుడు బహుశక్తివంతంగా ఇక్కడ అనేక ప్రార్థనలు జరిగిస్తున్నాడు. మీరు కూడా లాస్ట్ వీక్ కాబట్టి కుటుంబాలతో రండి, పాలు పొందండి. ఎక్కడి నుంచి వచ్చినా మీకు అకామిడేషన్, ఫ్రీ మీల్స్, అందరు కలిసి ప్రార్థనలు, ఆరాధనలు. అక్టోబర్ 17 ముగింపు సభ బహుశక్తివంతంగా, బలంగా ప్రార్థన శక్తితో దేవుడు ఆ దినము ఆత్మచేత కదలబోతున్నాడు. 12 గంపలు ఆశీర్వాదం, 12 నీటి బుగ్గలు ఆత్మీకంగా అన్ని విధాలుగా ముగింపు సభలో అందరం పొందుకోబోతున్నాం. కాబట్టి అక్టోబర్ 17 మరి కరెక్ట్గా 4 గంటలకే ప్రారంభం. ఉదయమే అందరు గ్రౌండ్కి చేరిపోతారు, మార్నింగే గ్రౌండ్ నిండుతుంది. అందరు సిద్ధపడదాం. దేవుడు మీ అందరినీ నడిపించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.